హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం వచ్చేసి ఇప్పుడైతే కలాకండ్ స్వీట్ చేస్తున్నా. ఎందుకు కలాకండ్ స్వీట్ చేస్తున్నామంటే చూడండి, అంటే 1 లీటర్ ఏమో మిల్క్ తీసుకొచ్చినా. మార్నింగ్ హీట్ చేద్దామంటే హీట్ చేస్తుంటే మిల్క్ అయితే పగిలిపోయినాయి. లీటర్ పాలు 70 రూపీస్. ఇంకా నా మనసు అయితే అసలు ఒప్పుకుంటలేదు కింద పడేయాలంటే. ఇంకా అట్లా నేను కలాకండ్ స్వీట్ తయారు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ముందుగా అయితే మనము ఈ మిల్క్ అయితే హీట్ చేసుకోవాలి. ఏదో ఆల్రెడీ మనకు స్వీట్ చేయడానికి ఇట్లా నార్మల్ గా పగిలిపోయి ఉన్నాయి జున్ను. ఇంకా ఇట్లా పగిలిపోయి ఉన్నందున మనం కొంచెం లిటిల్ బిట్ మనము లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాం. అయితే మనం జ్యూస్ పిండుకుందాం. ఆల్రెడీ మనకు మిల్క్ పగిలిపోయినందున కంప్లీట్ గా అయితే జున్ను రాదు, కాబట్టి కొంచెం లెమన్ పులుపు అనేది వేసినాం అనుకో కొంచెం ఇంకా ఎక్కువ వస్తుంది జున్ను అని చెప్పేసి నేనైతే పిండినా. కానీ దీనికి 5 minutes to 6 minutes అయితే హై టు లో ఫ్లేమ్ లో అయితే మనం ఈ విధంగా గరిటె తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే కింద అడుగు మాడిపోకుండా అట్లుంటే హై టు లో ఫ్లేమ్ లో అయితే ఈ విధంగా గరిటెతో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా మనం గరిటెతో కలుపుకుంటూ ఉన్నాం అనుకో కింద అడుగంటకుండా మంచిగా ఉంటది కదా. జున్ను మనకు చిన్న చిన్నగా వస్తుంది చూడండి. నేనైతే షుగర్ తో నేను చేసలేను ఫ్రెండ్స్, నేనైతే బెల్లంతో చేస్తున్నా. ఎందుకంటే బెల్లం కూడా చిన్నపిల్లలు ఎగిట పెట్టినా మనకు మంచి హెల్దీ కాబట్టి బెల్లంతోనే చేస్తున్నా. ఇంకా షుగర్ అంతా హెల్దీ కాదు కాబట్టి ఇంకా నేనైతే ఈ విధంగా ప్రాసెస్ చేస్తున్నా ఫ్రెండ్స్. జున్ను ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, అప్పటి వరకు మనం ఇదైతే కట్ చేసుకుంటాం. బెల్లం యాక్చువల్లీ బెల్లంలో ఒక స్టోరీ చెప్తా చూడండి. మా ఆయనకి నువ్వుల లడ్డు అంటే చాలా ఇష్టం, అట్లని తీసుకొచ్చిండు. కానీ నేను చేయలేదు. ఇంకోసారి కూడా నువ్వుల లడ్డు చేసి మీకు వీడియో నేను సెండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇట్లా నీట్గా తురుముకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ఏది ఉండలు లేకుండా మంచిగా, ఎందుకంటే మనము అప్పుడు మళ్ళీ చేసినప్పుడు నీట్గా స్మాష్ అయిపోతాయి. మనకు ఉండలుండలాగా లేకుండా నీట్గా స్మాష్ అయిపోతాయి. కాబట్టి నేను మంచిగా పర్ఫెక్ట్గా తురుముకుంటున్నా. లిటిల్ బిట్ ఏమైనా ఉన్నా స్మాష్ అయిపోద్ది. స్ట్రైనర్ లాగా ఇదైతే తీసుకున్నా. మా ఇంట్లో అయితే అది లేదు, ఇది తీసుకుంటున్నా నేను దీనికి స్ట్రైనర్ లాగా యూజ్ చేస్తున్నా. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వడబోసిన తర్వాత మనమైతే ఇంకా నార్మల్గా మళ్ళీ డైరెక్ట్ వెళ్ళి ఇట్లా పెట్టుకోవద్దు. కొంచెం వాటర్ తోటి, ఒకవేళ ఇన్కేస్ మిల్క్ది గ్యాప్ ఏమైనా ఉన్నా మనకు ఫ్రీ అవ్వడానికి అని చెప్పేసి నేనైతే ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నా. నేనైతే జిఆర్పి నెయ్యి అయితే తీసుకుంటున్నా 2 spoons. తర్వాత జున్ను, ఇప్పుడైతే కలపాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే 1 cup ఆఫ్ మనము బెల్లం తీసుకుంటున్నాం, కొంచెం తక్కువ. 1 లీటర్ మిల్క్కి కలపాలి. హై టు లో ఫ్లేమ్ వరకు మనం మిడిల్లో ఉంచుకున్నాం, సిమ్ముల్లోనే. ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఇదో మన బెల్లం ఉండల్లాగా అనిపిస్తుంది కదా, దానికి ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే కలుపుతూనే ఉండాలి, అస్సలు అయితే గ్యాప్ అయితే ఉండొద్దు. ఎందుకంటే గ్యాప్ ఇచ్చినామనుకో ఎక్కువ ఉండల్లాగా అయిపోతాయి. కొంచెం నెయ్యి కూడా మనం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఈ విధంగా నేను చూపిస్తున్నా కదా, గరిటెతో స్మాష్ చేసుకోవాలి. ఇది స్మాష్ చేసుకుంటేనే కలాకండ్ ఫ్లేవర్ అనేది ఉంటుంది. స్మాష్ చేసుకోకుండా ఉంటే జున్నులానే అనిపిస్తుంది. కాబట్టి నేనైతే గట్టిగా స్మాష్ చేస్తున్నా. ఇంకా స్మాష్ చేసిన తర్వాత నేనైతే సర్కిల్ లాగా చేసుకోవచ్చు. ఇంకా మా వారు డ్యూటీకి వెళ్ళాలని తొందరగా వీడియో తీసి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. మీరు ఫెస్టివల్ టైంలో, రాఖీ పౌర్ణమి ఆ టైంలో అయినా మీరు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎందుకంటే బయట షాప్ల కంటే హోమ్ మేడే బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయవచ్చు. ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సూపర్. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.